హోలా, ఇట్స్ దిస్ డే 2 ఇన్ జైపూర్. సో మేము జైపూర్లో ఉన్నాం. నేను చెప్పాను కదా యా గుర్తులేదు, బట్ డే 2 ఇన్ జైపూర్. యాక్చువల్లీ ఇవాళ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్గా చిల్ అయ్యాము. చాలా బద్ధకంగా ఉండే నాకే, ఎక్కడికి వెళ్ళొద్దు కొంచెం చిల్ అయిదామని అంటుండే నేనే. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇక్కడ పక్కన. సో యా మేము కొంచెం చిల్ అయ్యి హోటల్లో చెక్అవుట్ చేసి, అక్కడ హోటల్లో చాలా అంబియన్స్ బాగుంది, పిక్చర్స్ తీసుకున్నాము. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ద హోటల్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండే. ఆఫ్టర్ దాట్ సో ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వచ్చుంటాయి, ఇప్పుడే సౌండ్ తగ్గించుండే. యా ఆఫ్టర్ దాట్ నా సిటీలోకి వెళ్ళాము. ఏదో మేళా జరుగుతుంది అని అంటే సమ్ ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్తున్నాము. ఐ డోంట్ నో షాపింగ్ చేస్తానో లేదో అని, బట్ హవామహల్ రోడ్లో అయితే షాపింగ్ చేయాలని ఉంది. కొన్ని అయితే ఉన్నాయి ప్లాన్, తీసుకోవాలి ఏమేమి అని చెప్పి. యా లెట్స్ సీ. సిల్క్ ఆఫ్ ఇండియా అంట సమ్ ఏదో హోటల్లో అడిగితే ఏదో మేళా జరుగుతుంది, ట్రై చేయండి అని అన్నారు అక్కడ. సో వీఆర్ నాట్ వెరీ షూర్, వెళ్ళైతే చూస్తాము. మామూలుగానే ఎగ్జిబిషన్లో రేట్స్ ఎక్కువ చెప్తారు మనకి అక్కడైనా కూడా. సో ఒక ఐడియా ఉంది కాబట్టి లెట్స్ సీ. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు జైపూర్ వస్తే మాత్రం, లేకపోతే మొత్తం ఇట్లా పైసే. హాయ్ హాయ్, పింక్ సిటీలో ఉన్నాం. పింక్ షర్ట్, టీ షర్ట్, పింక్ డ్రెస్, పింక్ ఎవ్రీథింగ్ పింక్ టుడే. ఆ రోజు నా బర్త్డే. సో నా మెయిన్ ఎజెండా వాజ్ విజిటింగ్ చౌకీదాని. మేము స్టే చేసిన హోటల్ వాళ్ళు రికమెండ్ చేశారని చెప్పి ఎగ్జిబిషన్కి వచ్చాము. బట్ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ ఎగ్జిబిషన్. మెయిన్ ఏంటంటే మనం అక్కడ జైపూర్కి వెళ్ళినప్పుడు లోకల్వి షాప్ చేయాలనుకుంటాం కదా, ఇట్స్ లైక్ నాన్ లోకల్ ఆఫ్ జైపూర్ అనమాట. వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేసి సేల్ చేస్తున్నారు. సో దట్స్ నాట్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఐ డింట్ రియలీ షాప్, అంటే క్లోతింగ్ వైజ్ అండ్ అదర్ థింగ్స్ నేను ఎక్కువ షాప్ చేయలేదు. ఇయర్ రింగ్స్ అవి అయితే చాలా చాలా ప్రైసీ చెప్పారు. మన హైదరాబాద్లో నంబర్ 1 హైదరాబాద్లో దొరకని వెరైటీ అయితే కాదు. నంబర్ 2 మన హైదరాబాద్లో ఇంకా చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి దొరుకుతాయి ఇంకా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ దేర్. బట్ దెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ క్రాకరీ సెక్షన్. చాలా ముచ్చటగా అనిపించింది చూడంగానే. అసలు మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట. మీరు నా హాల్స్ ఆల్రెడీ చూసారు. సో ఆ హాల్లో కొన్న నేను పాటరీ ఐటమ్స్ అన్ని ఇక్కడ కొన్నవే. ఈ భయ ఇప్పుడు మన ఐటమ్సే ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో పెద్ద కార్టన్ నిండా క్రాకరీ అంతా తీసుకున్నా. ఏమేమి కొన్నాను ఏంటి అని నేను ఆల్రెడీ హాల్ వీడియో తీసాను. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్ ఇట్ అవుట్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నేను ఐ కార్డ్లో అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో రెండిట్లో లింక్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇవాళ మెయిన్ అజెండా ఆఫ్ ద డే ఇస్ టు విజిట్ చౌకీదాని అనమాట. చౌకీదాని ఈజ్ నథింగ్ బట్ అథెంటిక్ రాజస్థానీ కల్చర్ తెలిసే ప్లేస్ అనమాట. మీరు ఫర్దర్గా వ్లాగ్లో డీటెయిల్స్ చూస్తారు. అక్కడికే బయలుదేరిపోయాము. దిస్ ఇస్ ఆన్ ద వే. Wow, we have a Cinepolis and we have Inox on opposite sides. Hey, so ఇందాక చెక్ ఇన్ చేసిన తర్వాత మేము అక్కడ ఎంపోరియంకి వెళ్ళాం కదా, అక్కడ ఏమీ కొనలేదు. బికాజ్ నథింగ్ వాజ్ అథెంటిక్ రాజస్థాన్వి. వేరే ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే నథింగ్ ఎక్స్క్లూసివ్ మన హైదరాబాద్లో దొరకని ఎగ్జిబిషన్స్లో దొరకనివి అయితే ఏం అనిపించలేదు. కాబట్టి నేను ఐ డెంట్ రియలీ బై ఎనీథింగ్ ఎక్సెప్ట్ wow, World Trade Park. Let me show you. This is World Trade Park anta. నేను కూడా ఇదే చూడడం. So nice. Initially I thought it's like an IT company, ఒక సెజ్ లాగా అన్ని IT కంపెనీస్ ఉంటాయి అనుకున్నా. But then I looked up and I understood it's a shopping mall. It's a huge shopping mall and you can find anything and everything you want there. So yeah. So I was just saying అక్కడ ఏం కొనలేదు అండ్ వీఆర్ ఆన్ ద వే టు చౌకీదాని నౌ. బట్ ఏం కొనలేదంటే మెటీరియలిస్టిక్గా బట్టలు జ్యువెలరీ అవి ఏం కొనలేదు. చాలా ప్రైసే అనిపించాయి. ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ హైదరాబాద్లో ఐమ్ ప్రెట్టి ష్యూర్ 100 రూపీస్కి దొరుకుతాయి అవి. అంటే నేను ఇంకా ఎక్కువ వేసి చెప్తున్నా, 100 రూపీస్ ఇస్ ద మ్యాక్సిమం ప్రైస్ యూ విల్ గెట్ దెమ్. ఇక్కడ 250 రూపీస్ అన్నాడు. బార్గెనింగ్ లేదంట. ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ ఇస్ వే టూ మచ్. మనం కొనని ఇయర్ రింగ్స్ అనిపించింది. అండ్ తర్వాత బట్టలు అవి కూడా నాన్ రాజస్థానీ స్టఫ్. ఐ వాంటెడ్ టు ఏమైనా కొంటే ప్రాపర్ అథెంటిక్ స్టఫ్ కొంటే బాగుంటుంది అనిపించింది. నౌ వీఆర్ ఆన్ ద వే టు చౌకీదాని. బట్ వేలో చాలా కనిపిస్తున్నాయి. లెట్ మీ జస్ట్ షో యూ అరౌండ్. కొబ్బరి బొండం తాగుతున్నాం దారిలో. వీఆర్ గోయింగ్ టు చౌకీదాని. ఇందాక మీరు చూసింది పత్రికా గేట్. అపరెంట్లీ అక్కడ ప్రాపర్ అథెంటిక్ రాజస్థానీ థాలీ అండ్ సింగింగ్ డాన్సింగ్ అవన్నీ ఉంటాయి. సో వీ వాంట్ టు విట్నెస్ దాట్. సో ఫైనలీ వీ రీచ్డ్ చౌకీదాని. చౌకీదాని ఈజ్ నథింగ్ బట్ రిసార్ట్ లాగా అనుకోవచ్చు, ఆర్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ థీమ్డ్ పార్క్ లాగా.
సో బేసికలీ యూ విల్ గెట్ అ టచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ రాజస్థాన్ అనమాట. అంటే వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ డాన్సెస్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ డ్రెస్సింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ దే డూ, అవన్నీ మనం చూడొచ్చు అనమాట, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ హౌ దే వెల్కమ్ యూ. లోపలికి వెళ్ళాక ఇదే మెయిన్ ఎంట్రీ. మీరు ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఒక లిమిటెడ్ టైం ఉంటుంది, ఆ లోపు వెళ్తేనే మీరు అన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. టికెట్ ఈస్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఇన్సైడ్. మీరు షాపింగ్ చేస్తే తప్ప ఎక్స్ట్రాగా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అలా అంటారు, బట్ స్టిల్ వాళ్ళ టాలెంట్ చూసి అక్కడ ఇక్కడ వాళ్ళు మనకి చేసిన దాన్ని బట్టి ఎక్కడైనా ఇవ్వాలనిపిస్తే ఇట్స్ అప్ టు అస్ అనమాట. టికెట్ ప్రైస్ వేరీస్ డిపెండింగ్ అపాన్ ద మీల్ యూ చూస్. ఈ వ్లాగ్ నేను డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. యూజువల్గా టు హెల్ప్ యూ అండర్స్టాండ్ బెటర్ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, బట్ ఈ వ్లాగ్లో మాత్రం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. రా ఫుటేజ్ ఇచ్చేస్తాను సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, లైక్ లైవ్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. మీరు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ఐ విల్ సీ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్ అండ్ వ్యూస్. ఇలా ఎంటర్ అవ్వగానే మొత్తం హ్యాపెనింగ్గా ఉంటుంది అనమాట. సో డిన్నర్కి మనం పే చేస్తాము, వాటర్ కూడా అంత ఫ్రీగా ఇస్తారు. ఇలా మనకి ఏదైనా స్నాక్స్ కావాలంటే మధ్యలో కొనుక్కోవచ్చు అనమాట. అవసరమైనప్పుడు మధ్యలో ఇలా పెచ్చిన్ అవుతూ ఉంటాను టు ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. అండ్ లోపల ఎక్కడైతే ఫీ ఉంటుందో గేమ్స్ అవన్నీ అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ దిస్ వీ టుక్ ఇస్ బేల్ పాపిడి అనుకుంటా, పాపిడి బేల్. ఇట్ వాస్ ద బెస్ట్ పాపిడి బేల్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ. సో మెహందీ కూడా ఫ్రీగానే పెడతారు. అండ్ మనకు నచ్చితే మనకి ఇవ్వాలనుకుంటే మనం ఏమైనా అమౌంట్ ఇవ్వచ్చు. సేమ్ విత్ ఎనీ అదర్ ఆర్ట్, వాళ్ళు డిస్ప్లే చేసే ఎనీ ఆర్ట్, వాళ్ళ మ్యాజిక్ షోస్ కానీ పప్పెట్ షోస్ కానీ ఏదైనా మనం చూసి మనం ఎంటర్టైన్ ఫీల్ అయితే ఇట్స్ అప్ టు అస్ లైక్ టు గివ్ ఎనీ అమౌంట్, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అక్కడ డిస్ప్లే కార్డ్స్ అన్నిట్లో నో టిప్స్ అలౌడ్ అని ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇట్స్ అప్ టు అస్ అనమాట, టోటలీ పర్సనల్ చాయిస్. అండ్ నౌ మీరు ఇప్పుడు చూసేది సమ్ మ్యూజియం అనమాట. ఇట్స్ అబౌట్ ఆల్ ద హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్, లైక్ పాతకాలం నుంచి వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్, బిందెలు కానివ్వండి, అండ్ వాళ్ళ పెళ్ళైనప్పుడు పల్లకి అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పల్లకీలు ఎలా ఉండేవి, వాళ్ళు యూస్ చేసే ఆల్ ద కుకింగ్ ఐటమ్స్ కానీ, నీళ్ళు ఎక్కువ మోసుకెళ్ళే వాళ్ళు కదా వాళ్ళు అప్పుడు రాజస్థాన్, అవి నైవ్స్ అండ్ కట్లరీ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఆర్టిఫాక్ట్స్ యూ కెన్ సీ ఇన్ ద మ్యూజియం. से कड़ी लेंगे, जानवर कड़ी लगा बाहर आ जाओ।
हाथ में रखो। नहीं नहीं, ये झोली नहीं है, नहीं तो इसमें नहीं है सर। कपड़ा भी बिल्कुल खाली। कैसा जोड़ा बने, बड़े बड़े साफ कला देख रहे खुश हो जाए। क्या कैसा जोड़ा बने, इतनी बड़ी कला बताई। सब लोगों को पहले हवा करो और दुआ करो, तुम्हारी कला की कदर करेंगे। मैजिक समाज। तो क्या रोक लो परेशानी काजी जल्दी बैठ जाओ, काजी जल्दी बैठ जाओ। चौकी वाले ये जल्दी बैठो, तू आगे तो बनाओ जल्दी इधर बैठ जाओ। कोई उठा वाले बने, अच्छा बैठो अच्छा खाओ। भीड़ मारेगी तो कोई पाछा आओ जो बनो ले जाओ तो खाओ तो खा लो। अब तो बनो जी तो बढ़िया खाना आ जाओ। దిస్ వాజ్ మై ఫేవరెట్ పార్ట్. మా అమ్మ అక్కడ కూర్చొని మా వేడివేడిగా బాజరా రోటీ అండ్ గార్లిక్ చట్నీ గీ పూసి మరీ ఇస్తుందన్నమాట. వెళ్ళిన వాళ్ళందరికీ చేసేస్తుంది. మనం ఇంకా కావాలంటే ఇంకా కావాలని కూడా అడగొచ్చు, చేసేస్తుంది. షీ వాజ్ వెరీ క్యూట్. అండ్ నేను బాగా చేశారు మా అమ్మ, చాలా బాగుంది మీ చేతి ఫుడ్ చాలా బాగుంది అని అంటే 20-30 years నుంచి నేను ఇదే చేస్తున్నాను, మరి బాగోకపోతే ఇంకెలా ఉంటుంది అని అంటుండే. आता एक बिना चुप्पी दे रहा है। हाँ मांगला के मर जाएगा। దిస్ వాస్ ఆల్ ద గేమింగ్ సెక్షన్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ సో అఫోర్డబుల్. లైక్ మీకు వన్ ట్రై విల్ హ్యావ్ 3 or 5 అటెంప్ట్స్ డిపెండింగ్ అపాన్ ద గేమ్. మోస్ట్లీ 3 అటెంప్ట్స్ ఉంటాయి. 5 rupeesకి 3 tries అలా పెడతారు. అండ్ సో దట్ యూ కెన్ ప్లే మెనీ అటెంప్ట్స్ అండ్ మెనీ గేమ్స్ అనమాట. సో అలా చాలా అఫోర్డబుల్గా ఉండే. సో మేమిద్దరం చాలా గేమ్స్ ట్రై చేసాము. ఇట్ వాస్ సో ఫన్ అండ్ చాలా టైం అలా తెలియకుండా అయిపోతుంది అనమాట. మంచి ఫన్ యాక్టివిటీ ప్లస్ అఫోర్డబుల్. లైక్ యూజువల్గా కిడ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆడతా అని మారం చేస్తారు కదా. సో ఇలాంటి ప్లేసెస్లో ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. హార్డ్లీ ఇఫ్ యూ ట్రై ఫర్ 10 times ఆల్సో ఇట్ మైట్ కాస్ట్ యూ 20 rupees ఆర్ సో. సో ఇట్స్ వెరీ నైస్ దట్ వే. సో చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. అండ్ దెన్ వీ వెంట్ టు షాపింగ్. అక్కడ షాపింగ్ ఏం చేయలేదు, బట్ దే వర్ యానిమల్ రైడ్స్ ఆల్సో కిడ్స్ కోసం అని. ఐ పర్సనలీ డోంట్ ఎంకరేజ్ యానిమల్ రైడ్స్ అండ్ ఆల్. నేను ఈ రింగ్ గేమ్లో మాత్రం ఒక పాపిన్స్ గెలిచా అంతే. అండ్ దెన్ నేను ఎలిఫెంట్ని దగ్గరగా చూడడం లిటరలీ అదే ఫస్ట్ టైం. అంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. ఆఫ్టర్ దిస్ నేను నా థాయిలాండ్ ట్రిప్లో డెఫినెట్గా చూశాను, బట్ ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు అదే నా ఫస్ట్ టైం. దగ్గరికి వెళ్ళడానికి కూడా లిటరలీ భయం వేసింది. దాంతో ఫోటో తీసుకున్నా, బట్ నా ఫుటేజ్ మిస్ అయింది. మా హస్బెండ్ ఫుటేజ్ యాడ్ చేయడానికి ట్రై చేశా. ఇట్ వాజ్ వెరీ నైస్. ఆల్ దిస్ యు ఆర్ సీయింగ్ హియర్ ఇస్ షాపింగ్ ప్లేస్ అనమాట. చాలా స్టాల్స్ ఉంటాయి, చాలా కలెక్షన్ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు.
ఆల్ ఆఫ్ దీస్ ఆర్ దేర్ లోకల్ ఆర్ట్స్ అనమాట. ఇట్లా స్కార్ఫ్స్ ఆర్ లైక్ వీవింగ్ అండ్ ఆల్సో పాటరీ చేయడము ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళి చేయొచ్చు. సో అదే నేను ఇక్కడ పాటరీ మీకు హాల్లో చూపించాను. మేము హ్యాండ్మేడ్ పాటరీ చేసామని, అది కూడా ఇక్కడే చేసామన్నమాట. బట్ హీ వాజ్ సూపర్ ఫ్రెండ్లీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాటరీ ట్రై చేశారు. ఏదో ఒకటి తీసుకెళ్దాం వెనక్కి అని చెప్పి అందరికీ దగ్గరుండి ఆయన చేయించాడు అనమాట చాలా ఓపిక్గా. चैंपियन सही है. ऐसा भी देते हैं, बॉक्स होता है उसके साथ देखने का मैग्नीफाइंग ग्लास है, 2 नाम लिख के देते हैं. कोई मैसेज हो तो वो भी लिखते हैं, गिफ्ट कर सकते हैं. దిస్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ బై సీయింగ్ దిస్. బియ్యం గింజ మీద పేరు రాస్తా అంటారు కదా, అది రాస్తాను అనమాట. మేము మా పేర్లు రాయించుకున్నాం. మీరు నా హాల్ చూస్తుంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అందులో మీరు ఒకళ్ళు చూడకపోయింటే ఐ లింక్ ఇట్ డౌన్ బిలో, డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. సో మా పేర్లు రాయించుకున్నాం అన్నమాట బేసిక్గా ఇందులో. దిస్ ఇస్ లైక్ ఎ గార్డ్ దే హ్యావ్ క్రియేటెడ్ మొత్తం రెప్లికేట్ చేయడానికి. గంగా ఆరతి కూడా అవుతుంది ఇక్కడ స్పెసిఫిక్ టైమింగ్స్లో. ఆ టైంలో మనం వెళ్ళాలంటే సో ఎవ్రీడే గంగా ఆరతి అవుతుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ నెక్స్ట్ సీన్లో నేను చూపించేది అక్కడ జైపూర్లో అయినా రాజస్థాన్లో అయినా వార్ సీన్ అనమాట. బేసిక్గా మహారాణా ప్రతాప్తోని అయిన వార్ సీన్ అనమాట ఇది. మాన్సింగ్ జైపూర్ కా రాజా, అది హాతి, ఇది మహారాణా ప్రతాప్. చాలా రియలిస్టిక్గా క్రియేట్ చేశారు. మీరు చూస్తే మొత్తం హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ అన్ని సౌండ్స్ కూడా మీకు వినిపిస్తుంటాయి. ఇది జౌహర్ కొండ్, చాలా ఫేమస్ కదా. మహారాణా ప్రతాప్ విన్ అయిన తర్వాత లేడీస్ అందరూ ఇందులో దూకేసి సూసైడ్ చేసుకున్నారు. యూ కెన్ నో ఇట్ త్రూ ద హిస్టరీ ఆర్ ఇఫ్ యూ వాచ్ పద్మావత్ మూవీ, ఐ థింక్ యూ విల్ గెట్ అ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ సో రియలిస్టిక్. దిస్ ఈస్ ద రీజన్ వై ఐ కైండ్ ఆఫ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రా ఫుటేజ్ సో దట్ మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పి. ఐ రియలీ వాంట్ యూ గైస్ టు విట్నెస్ దిస్ లైక్ ఐ డిడ్. ఫార్మ్సే కానివ్వండి, ఘాట్సే కానివ్వండి అండ్ వార్సీనే కానివ్వండి, దే ట్రైడ్ రీక్రియేటింగ్ ఎవ్రీథింగ్ విత్ మ్యూజిక్ అండ్ విత్ సౌండ్స్ ఎగ్జాక్ట్లీ. సో ఈ నెక్స్ట్ సీన్లో మనం డిన్నర్కి మూవ్ అయిపోయాము. లైక్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఈ టైంకి మనం వెళ్ళిపోవాలి డిన్నర్కి. సో మాకు డిన్నర్ టైం అయింది, తర్వాత పెట్టరు, అందుకోసమే ఆ టైంకి వెళ్ళిపోయాము. అండ్ దిస్ ఇస్ లైక్ ఏ మస్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటా నేను. ప్రాపర్ అథెంటిక్ రాజస్థానీ థాలీ యూ కెన్ హ్యావ్ హియర్. సో మనం పే చేసే టికెట్ ప్రైస్ డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది. బేసిక్గా మిగిలిన ఎక్స్పీరియన్స్ అన్నీ సేమ్. ఫుడ్ దగ్గరే బయట ఫుడ్ పెడతారా, లోపల పెడతారా, దీనికన్నా అప్గ్రేడెడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో వేరే మాకైనా లోవర్ దానిలో అయితే బయట పెడతారనమాట. అండ్ ఫుడ్ అలాంగ్ విత్ మ్యూజిక్ విల్ బీ సర్వ్డ్ హియర్. क्या क्या है इसमें आप बता सकते हैं? కడి దాల్ అనేది, ఇది దాల్, ఇది ఇలాగే తినాలి. బాజురేకా కిచడి, ఇందులో ఘీ చక్కెర వేసాడు. ఈ కచోరీని నువ్వు కడిలో తినాలి. ఇది చూర్మా. సో ఫస్ట్ కిచడీతో, ఈ బాజరే కిచడీతో స్టార్ట్ చేయాలంట.
ఇక్కడ వెరీ నెక్స్ట్ సీన్లో మీరు ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ చూస్తారు, ఎందుకంటే అలా తినలా బయటకు వచ్చాము లేదు, అక్కడ మసాజ్ అని చెప్పారనమాట. దట్ టు 20 రూపీస్కే లైక్ హీ వాజ్ డూయింగ్ అ మసాజ్. మా హస్బెండ్ వెంటనే కూర్చొని హీ వాజ్ ట్రైంగ్ టు గెట్ అ మసాజ్ డన్ విత్ దోస్ మెన్. ఐ థింక్ హీ డిడ్ సమ్ 5 minutes మసాజ్. దీని తర్వాత నేను కూడా వెళ్ళి పాటరీ చేద్దాం అనుకున్నా. సో నేను కూడా వెళ్ళి నా హాల్లో చూస్తే నేను కూడా ఒక పీస్ చేశాను కదా, సో నేను కూడా వెళ్ళి ఇక్కడ పాటరీ చేశాను అనమాట. అప్పటికి ఆల్రెడీ నైట్ 10 దాటింది, అయినా ద ప్లేస్ వాజ్ సో హ్యాపెనింగ్. మాకు కూడా యాక్చువల్లీ రావాలని లేకుండే, సో వీ వర్ జస్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ లాస్ట్లో ఇంకా అలా బాయ్ చెప్పే ముందు. బట్ ఆనెస్ట్లీ ఐ వాంటెడ్ టు స్టే ఫర్ సమ్ మోర్ టైమ్ అక్కడ. సో ఐఎమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు పొద్దున్న ఎప్పుడో బుక్ చేసాం, హోటల్ చెక్అవుట్ అయ్యాక చెక్ ఇన్ అవ్వాలి, బట్ అసలు చెక్ ఇన్ చేయడానికి టైమే దొరకలేదు. ఇది జస్ట్ రోమింగ్ అరౌండ్. బట్ యా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ ఎట్ చౌకీదాని. వెరీ వెరీ నైస్. టిప్స్ ఇవ్వద్దు అంటారు కానీ లోపల చాలా చోట్ల టిప్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఇవి మేము చేసింది. సో ఒకటి నేను చేశాను, ఒకటి తను చేశాడు అనమాట. సో వీఆర్ గిఫ్టింగ్ ఈచ్ అదర్ ఇవి. అండ్ సో ఇవాళ బాగా షాపింగ్ అయింది. అండ్ దెన్ చౌకీదాని. ఇప్పుడు మొత్తానికి మేము పొద్దున్న ఎప్పుడో చెక్ ఇన్ చేయాల్సిన హోటల్ ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ చేస్తున్నాము. మళ్ళీ పొద్దున్నే చెక్అవుట్ చేసేయాలి. ఈ హోటల్ చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ అంటే బాగా టూ మచ్ అనిపిస్తుంది. So yeah, that is how my day is going. And yeah, I think I made a lot of memories. And ఇప్పుడు యాంగిల్ నా సెల్ఫీ స్టిక్ లోపల ఉంది, సో యాంగిల్ కూడా కరెక్ట్గా లేదు దీనికి. ఫుల్ రోడ్ అవుతుంది. సమ్మన్ ఈస్ డ్రైవింగ్. యా ఇలా పట్టుకొని కూర్చోవాలి వెళ్ళే వరకు. దీన్ని 1 day ఆరబెడితే ఎండిపోతుంది అని చెప్పాడు చేసిన ఆయన మాత్రం. సో అక్కడ పాటరీ చేపిస్తుండే. దట్స్ మై డే. అండ్ మేకప్ చెక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. You can see everything is in place. Yes. So I think I did a good job today. So makeup lo I'm gonna wrap up this vlog here. మేము ఇప్పుడు హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి కొంచెం చిల్ అవుతాం. అండ్ ఇట్స్ ఆల్రెడీ 10:30. So see you in day 3 in Jaipur. మై మేకప్ వాస్ రియలీ ఆన్ పాయింట్ దట్ డే. గెట్ రెడీ విత్ మీ నేను ఆల్రెడీ ఫిల్మ్ చేశాను, అది సూన్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ వీ కాల్డ్ ఇట్ అ నైట్. రిసార్ట్కి వెళ్ళి చెక్ ఇన్ చేసామన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. దిస్ వాస్ మై బర్త్డే అండ్ వెరీ స్పెషల్ డే. అండ్ I really had fun and made lot of memories. I hope you also had fun watching this vlog and you had a really good experience visiting this Chowkidani along with me. So ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I'll see you in my next one. Okay, thanks. Bye.